రిక్కీ తేజ కోసం వచ్చారు. రిక్కీ తేజ కోసం కాదు, అతను గీసిన చిత్రాల కోసం మీరు ఇక్కడికి వచ్చారు. అందుకు మీ అందరికీ కూడాను మీకు మీరే చప్పట్లతో స్వాగతం చెప్పాలి. క్లాప్స్. ఈ కార్యక్రమానికి ఆద్యులు మన ముందున్నటువంటి మహబూబ్ నరసింహరావు సార్, ఆయన లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం లేదు. సార్ గురించి రెండు మాటలు. ఆయన జయగమెరిగిన వాళ్ళు, ప్రపంచాన్ని చుట్టేసిన వాళ్ళు. సినిమా రంగంలో సమాంతర సినిమాను, సృజనాత్మకత సినిమాను సెల్యులైడ్ మీద ఒక మలుపు తిప్పిన వారు మహబూబి నరసింహరావు సార్. ఆయన తీసిన మహబూబి ఒక సంచలనం. మన ముందు గద్దర్ లేకపోయినా ఆయన పరిచయం చేసిన వారు. గద్దర్ను పొడుస్తున్న పొద్దు మీద పాట ఎవరైతే రాశారో ఆ గద్దర్ను పరిచయం చేసిన సార్. ఆ రిక్కీ తేజ కోసం వచ్చారు. రిక్కీ తేజ కోసం కాదు, అతను గీసిన చిత్రాల కోసం మీరు ఇక్కడికి వచ్చారు. అందుకు మీ అందరికీ కూడాను మీకు మీరే చప్పట్లతో స్వాగతం చెప్పాలి. క్లాప్స్. ఈ కార్యక్రమానికి చాలా స్పీడ్గా ఎంటర్ అయ్యి 6 నెలల్లో పిల్లవాడు సార్ దగ్గర నుంచి చాలా సంపదను లాక్కున్నారని చెప్పాలి. బోల్డని ఆర్ట్ పుస్తకాలు పంపించాడు సార్. తర్వాత బోల్డని ఆశీర్వాదాలు, లేదంటే బోల్డని సూచనలు, సలహాలు ఇస్తే ఇప్పుడు కలువకుర్తి నుంచి రిక్కీ తేజ నమ్మకాను హైదరాబాద్ దాకా వచ్చాడు. సరే, ఇతని ఈ చిన్న వయసులో ఇంత ప్రతిభ ఎట్లా వచ్చింది, ఏ సంగతి అన్నది చూసుకుంటే పెద్దవాళ్ళ ఎటువంటి ప్రోత్సాహం కాదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఇదివరకు అయితే, మా కాలంలో అయితే, నేను చదువుకునే రోజులు అయితే ఊరికి ఏదైనా పిచ్చి బొమ్మలు వేసుకుంటే తిరుగుతూ చదువుకోనేవాళ్ళు, లేకపోతే ఆటలు ఆడుతుంటే పిచ్చి ఆటలు ఆడుకుంటే చదువుకోనేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు నిజానికి ఇప్పుడు చదువు తప్ప పిల్లలకి ఆటలు ఆడుకోవడానికి కానీ, క్రియేటివ్ థింగ్స్ చేయడానికి కానీ ప్లేస్ లేదు, స్పేస్ లేదు, టైం లేదు. మీకు ఇంజనీరింగ్లు, జేఈలు, నీట్లు వాటిని కొట్టడం కోసం 24 గంటలు ఆ పుస్తకాలు బట్టి పట్టడంలో నిమగ్నం చేస్తారు. కానీ ఈ రిక్కీ తేజ పేరెంట్స్ కాకుండా పిల్లలను ఎంకరేజ్ చేసి చదువుతో పాటు ఈ డ్రాయింగ్స్ కూడా వేయడానికి ప్రోత్సహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇక ముందు కూడా రిక్కీ తేజకి ఇటువంటి ప్రోత్సాహం ఇంటి నుంచి లభిస్తుంది. ఇంటి నుంచి కాకుండా నరసింహరావు సార్ లాంటి పెద్దవాళ్ళ నుంచి కూడా లభిస్తుంది. అతను ఎక్కడికి వెళ్తాడు అంటే దీన్ని ఒక సృజనాత్మక, ఒక క్రియేటివ్ వర్క్ లాగా చూసుకుంటూ దీన్ని వరల్డ్ వైడ్గా ఆర్ట్ మార్కెట్ కూడా ఎట్లా ఉందని చూసుకుంటే కూడా ఇప్పుడు అద్భుతమైన భూమి ఉంది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ బి నరసింహరావు గారికి, కార్టూనిస్ట్ నరసింహ్ సార్కి, కేవీ సార్కి, ఆహ్వానం నుంచి వచ్చిన డాక్టర్ సాహితి మేడం, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి, నన్ను ప్రోత్సహించడానికి, బాబుని ప్రోత్సహించడానికి, బాబు కళని అభినందించడానికి వచ్చిన మా కుటుంబ సభ్యులకు, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ చిన్నారి పిల్లలకు, మీరు ఈ కార్యక్రమానికి ప్రధాన కారణమైన నరసింహరావు సార్ అయితే దీనికి ఒక వెలుగు తీసుకొచ్చారు. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ పిల్లలు, మీకు ప్రత్యేక అభినందనలు. ఆ స్టాఫ్కి,
ఆ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరికి ఎంత థ్యాంక్స్ చెప్పినా అది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెరిగినాం, చాలా ఇంటీరియర్ ప్లేస్. ఇందులో ఇక్కడ మన బంధువుల్లో కాకుండా 100% నాకు సంవత్సరం క్రితం పరిచయం లేని వాళ్ళే. ఇక్కడ ఈ ప్రధాన ఎగ్జిబిషన్కి కారణమైన ప్రతి వాళ్ళు కూడా నాకు సంవత్సరం క్రితం పరిచయం లేని వాళ్ళే. అంటే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళల్లో ఎంత పెద్ద మొత్తంలో దైవత్వం ఉంటే, మంచిని ఎంకరేజ్ చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉంటే, స్వచ్ఛమైన ప్రకృతి మనసు వాళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. అది నరసింగరావు లాంటి పెద్ద మనుషులు ఇక్కడికి రావటం అనేది ప్రతిరోజు నాకు డౌట్ అనిపిస్తుంది. నిజమా, కళ, ఏంది ఇది, సారైనా మాట్లాడేది, ఎవరికైనా చెప్పినా కానీ సార్ నిజంగా మీరు నరసింగరావు సార్తోనైనా మాట్లాడేది, నరసింగరావు సారైనా మీకు గెస్ట్కి వచ్చేది అనే పరిస్థితి నేను చాలా రోజులు ఎదుర్కొన్నాను. సారైనా మీకు నిజమైనా సార్తోనైనా మాట్లాడేది. నేను రంగుల కళ సినిమా రీసెంట్గా చూశాను, సార్ పరిచయం అయిన తర్వాత చూశాను. చిత్రకళ చూసి దాంట్లో సార్ హీరోగా ముఖ్య పాత్ర పోషించారు. రంగుల కళ అని సినిమా. దాంట్లో కూడా సార్ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ సార్ డైరెక్టర్ దానికి సారే మొత్తం. దాంట్లో కూడా సైలెంట్గా సాగుతుంది సినిమా. థీమ్ ఎక్కడ ఏం చేయాలో అది మాత్రమే నడుస్తుంది కథలో. జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినిమాలో ఎంత కొంచెం డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా సార్ థీమ్ని తీసుకెళ్ళిన విధానం. అలాగే దాసి సినిమా చాలా ప్రపంచ వేదికల మీద ప్రదర్శించబడి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత అవార్డులకి మన సార్కి నంది అవార్డులు. ఇంత గొప్ప సారైనా నిజంగా మనకి ఎంకరేజ్ చేయడం, ఎక్కడో లోపల మారుమూల ప్రాంతం కల్లకుర్తి, ఎక్కడ తుమ్మలపల్లి లాంటి ఒక చిన్న స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అభినందించడానికి ఇంత ఏర్పాటు చేస్తారా ఎవరన్నా అనేది ఇప్పుడు మళ్ళీ ప్రతి క్షణం కూడా మేము నిజం ఇది నిజం అని అనిపించుకోవాల్సి వస్తుంది. పెద్ద మనసుతో మా ఇంటికి వచ్చినప్పుడు కేవీ గారు సీనియర్ జర్నలిస్ట్ మా బాబుని అభినందించి ఆర్టికల్ రాసి ఆ గ్రూప్లో పెట్టడం, ఇలా మా బాబు రిక్కీ తేజ్ జీవితంలో గొప్ప మార్పుకి కారణం కావటం. ఎంతున్నా కానీ ఇంట్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించాలన్నా, ఒక డ్రాయింగ్లో ప్రోత్సాహం ఎవరన్నా రావాలన్నా ఇంట్లో ప్రధానంగా ఆడవాళ్ళ పాత్ర ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ చదివినంత జనరల్గా ఎవరు ఒప్పుకోరు, తండ్రి ఒప్పుకున్న తల్లి ఒప్పుకోదు. డ్రాయింగ్ మీదనే ఫోకస్ చేయాలంటే ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోదు. అలాంటిది నేను బాబు ఏం చేసినా కానీ మమ్మల్ని ప్రోత్సహించి, నేను మా ఇంటి దేవతగా భావించే నా భార్య సమతకి నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులకి, మిత్రులు చాలామంది, కల్వకుర్తి టీచర్లు, అలాగే మా పాఠశాలలో హెచ్ఎం సారు నేను ఎంతైతే చేశానో బాబుకి అంతకి ఒక 10 రెట్లు చేసి ఉంటాడు మా బాబు కోసం. అలాంటి నా మిత్రుడు వేముల సైదులు గారికి, నా కోసం బాబు కోసం ఏమి అవసరం ఉన్నా నన్ను వెంటాడి ప్రోత్సహిస్తున్న విజయభాస్కర్ సార్కి, వారి కుటుంబానికి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కళలు, మీ పిల్లలు మీకు ఇష్టమైన రంగాల్లో ఎదగాలని, నరసింగరావు సార్ లాంటి వాళ్ళ ప్రోత్సాహం ఇంతగానో వస్తుందనేది మేము ఊహించలేదు. దానికి ఇంతవరకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలని ట్రై చేశాను సార్కి. ఇప్పటికీ చెప్పాలంటే భయం సార్కి, ఎందుకంటే సార్ ఏమనాలో అర్థం కావట్లేదు సార్, మీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సార్ అనే మాట ఒక్కటే అనమాట, ఏం లేదు మనందరం సమానం అన్నారు. అందరినీ సమానంగా చూసేవాళ్ళు సూర్యుడిగా మిగిలిపోతారు. ఎందుకంటే సూర్యుడికి భేదాలు అందరి మీద సమానంగానే ఉంటుంది. దేవుడిగా అంటే దైవ మనస్తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి గొప్ప మనిషి మాకు తోడుగా ఉండటం, ఆయన తీసిన చిత్రాలు కూడా అద్భుతమైన సామాజిక విలువలు కలిగి ఉండటం, చాలా సత్యాన్వేషణ చేసిన మనిషి. చాలా సినిమాలకి ఎన్నో శ్రమలు, రీసెర్చ్లు చేసిన తర్వాత మాత్రమే సినిమా తీసిన వ్యక్తి. ఆ లోతులన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే, వాస్తవాలను మాత్రమే చిత్రీకరించిన గొప్ప దర్శకులు
మమ్మల్ని ఇంత ప్రోత్సహించడం సదా వారికి ఏమనాలో అర్థం కావట్లేదు. ఏది మాట్లాడినా అది చిన్న మాటే అవుతుందని ఇంత అవకాశాన్ని కల్పించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Hello everyone, good afternoon, all the young minds here. I congratulate Ricky Tej and I also thank Narasimha Rao sir for organizing this event for Ricky Tej. And as you all know, art it's a way of expression, and the feelings you have and the emotions you have, you can express it through art. So రికీ తేజ్ని నేను ముందు కూడా చాలాసార్లు కలిసాను అండ్ చాలా డ్రాయింగ్స్ అండ్ చాలా ఆర్ట్ వర్క్ రికీ తేజ్ చేసింది నేను చూశాను. ఒక్కొక్క డీటెయిల్ ఎంత బాగుంటుందంటే వెన్ యూ కన్సిడర్ హిజ్ ఏజ్ ద ఆర్ట్ వర్క్ ఈజ్ వెరీ బియాండ్ హిజ్ ఏజ్ అని అనిపిస్తుంది. సచ్ గ్రేట్ డీటెయిల్తో ఉంటుంది ప్రతి ఆర్ట్ వర్క్ కూడా మనం చూస్తే. అండ్ ఐ విష్ him all the best in his future. And ikkadiki vachina andaru the young minds and the bright minds who are present here, మీరు కూడా నెక్స్ట్ మీ ఎనీథింగ్ లైక్ ఆర్ట్ వర్కే కానీ డాన్సే కానీ సాంగ్స్ సింగింగ్ ఆర్ స్టడీస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రతి దాంట్లో ఏం చేసినా ఒక ప్యాషన్తో చేస్తే లైక్ వెన్ యువర్ వర్క్ ఈస్ డ్రివెన్ బై ప్యాషన్, ఐ థింక్ ఇట్ విల్ రీచ్ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్. అది మనం రికీ తేజ్ని చూసి నేర్చుకోవచ్చు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ రికీ తేజ్ వాళ్ళ ఫాదర్ ఇంత సపోర్ట్ చేసి అంటే ఈ లైక్ కన్సిడరింగ్ దీస్ టైమ్స్ ఎట్లయిపోతుందంటే లేదు మీరు ఖచ్చితంగా 80 కొడితేనే నువ్వు గ్రేట్, లేకపోతే నువ్వు స్టడీస్లో ముందుంటేనే ఒక గ్రేట్ అని పేరెంట్స్ ఫోర్స్ చేయకుండా పిల్లల్ని వాళ్ళకి ఏమి ఇష్టం ఆర్ వాళ్ళు ఎందులో బాగా చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళ ప్యాషన్ ఏంటి అనేది వెరీ యంగ్ ఏజ్ నుండి మనము ఐడెంటిఫై చేసి దాంట్లో ఎంకరేజ్ చేయడం ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. అది అందరికీ అదృష్టం రాదు. అండ్ ఐ కన్సిడర్ రికీ తేజ్ వెరీ ఏమంటారు చాలా అదృష్టవంతుడు రికీ తేజ్ అలాంటి ఫాదర్ రావడానికి. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. సో భవిష్యత్ అంతా మీది కళ అన్నది మళ్ళీ ఎక్కడికో దూర తీరాలకు తీసుకెళ్తుంది. కళ జీవితం నుంచే పుడుతుంది, కానీ దాన్ని చాలా ఉన్నతంగా చూపిస్తుంది. కానీ కళకు కూడా నేపథ్యం జీవితమే కాబట్టి జీవితం చాలా ముఖ్యం. మనకి మనం జీవించే జీవితం సార్థకం చేసుకోవడం. ఇప్పుడు మీరు పిల్లలుగా ఉన్నారు, రేపొద్దున పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఇప్పుడు మా వయసు వాళ్ళు సాధించేది చాలా తక్కువ ఉంటుంది. మా ఇన్నింగ్స్ అని అయిపోయినాయి. కాబట్టి మీరు రేపొద్దున మీ రంగాల్లో దేంట్లో పనిచేద్దాం అనుకుంటున్నారు. ఇట్లా కష్టపడి ఆదితేరి విక్కీలాగా తేజలాగా మీరు రేపు రూపుదిద్దుకోవాలి. కేవలం పెయింటింగే కాదు, వేరే కళలు, డాన్స్, డ్రామా, మ్యూజిక్, లిటరేచర్, పెయింటింగ్, స్కల్ప్చర్, పొడకలు, క్రాఫ్ట్స్, సినిమా చాలా ఉన్నాయి. దాదాపు 10-15 రంగాలు ఉన్నాయి. సో దాంట్లో చిత్రకళ ఏంటంటే చాలా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కురుక్షేత్రం తీసి చూస్తుంటే నేను కూర్చొని అదే చూస్తున్నాను. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి, ఇక్కడ చంద్రకృష్ణుడు, ఇక్కడ రామసులాయన, ఇక్కడ శివుడు. సో ఇవన్నీ తేజ నుంచి ఒక మైథలాజికల్ సబ్జెక్ట్స్ కానీ లేకపోతే సామాజికమైన సబ్జెక్ట్స్ కానీ రూపుదిద్దుకున్నాయి. అంత చిన్న బ్రెయిన్, అంత చిన్న అబ్బాయి ఊహించి అని చేయడం అనేది చాలా విచిత్రమైన విషయం. దానికి మంచి భవిష్యత్తు.
మొదటిసారి కేవీ దాసి సుదర్శన్ గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు బొమ్మల్ని నేను అడిగాను ఎవరు ఏంటి. సో తర్వాత వాళ్ళతో సంబంధం ఏర్పడింది. నేను నాకు వచ్చిన విషయాలు చెప్తున్నాను వాళ్ళకి. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ని అభినందించారు. శ్రీ కోటేశ్వర గారు, శ్రీమతి సమత గారు వారు కోరుకున్నారు కాబట్టి అతను ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే విద్యార్థులకి బాధ్యత, ముఖ్యమైన బాధ్యత చదివే. స్టూడెంట్కి చదువుకోవాలి. సో పేరెంట్స్ దాని మీదనే శ్రద్ధ చూపిస్తారు, అటు పక్కన టీచర్స్ కూడా దాని మీద శ్రద్ధ చూపిస్తారు. సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది దాని పట్ల శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఈ కళలు, మిగతా వాటి పట్ల, స్పోర్ట్స్ పట్ల. కానీ ఇప్పుడు వాటి పట్ల కూడా ఆసక్తి పెరిగింది చాలామందికి. కాబట్టి ఏమాత్రం కళా విలువలున్న, ప్రతిభ ఉన్న ఎవరినైనా గుర్తించడానికి తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ, హైదరాబాద్ కళలకు పుట్టినవి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళలు వర్ధిల్లుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ సాకారం అయిన తర్వాత దానికి చాలా మంచి అభివృద్ధి ఉంది, తోడ్పాటు ఉంది. కాబట్టి నేను వాళ్ళకి చెప్తుంటాను, తేజ వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తుంటాను, డోంట్ డిస్టర్బ్ హిమ్. అతను అబ్బాయి కుర్రాడు చదువుకుంటున్నాడు, అతను మీరు చదువుకునేవాడి ఆయన్ని. ఆయన ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఆయన వేసే బొమ్మలు కూడా అట్లా చేయి ఇట్లా చేయని కూడా చెప్పకూడదు. లెట్ హిమ్ డు. ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇంకొక 3-4 years తర్వాత అతనికి ఒక మార్గం కనిపిస్తుంది. అప్పుడు మనం చెప్పొచ్చు, నేను ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడే మనం ఇంటర్ఫియర్ అయ్యి చెప్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. అది వాళ్ళ పేరెంట్స్కి అది నేను అడ్వైజ్ చేశాను. తేజాని కాకుండా ఈ మన నర్సింగ్ నడుపుతున్న గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్, దానికి ఆరిజిన్ అక్కడ ఒక కళా సంస్థ పెట్టారు సుదర్శన్ పేరున. సుదర్శన్ అమరుడు అయిన తర్వాత ఆ సంస్థనే లేకపోతే విక్కీ తేజ నా కాంటాక్ట్లోకి వచ్చేవాడి కాదు, ఈరోజు ఈ సభ ఉండేది కాదు. కాబట్టి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దాసి సుదర్శన్ కళానికేతం ఏదో దాన్ని కూడా నేను అక్కడ ఎంపీతో మాట్లాడి ఇంకా అభివృద్ధి కావడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని బాగా సాగర్ని ఒక ఆర్ట్ సెంటర్లో తయారు చేద్దాం. ఆర్ట్ అంటే కేవలం పెయింటింగ్ కాదు, సంగీతం, నాట్యం, నృత్యం, ఎక్కడైతే కళలు విరాజిల్లుతాయో సంస్కృతి అక్కడ ఒక మంచి మధురమైన గీతాన్ని ఆలపిస్తుంది, మంచి సువాసన ఎదుగుతుంది. కాబట్టి మనిషికి సంస్కృతి, కళలు అన్నవి ఆయుపట్టు లాంటివి. చదువును పాడు చేసుకోకుండా, మీ కెరీర్ పాడు చేసుకోకుండా మీ చదువుతూ ఏదో ఒక కళ పట్ల, అంటే కళలో సాధించాల్సిన అవసరం లేదు, కళను ఆస్వాదించడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న వాళ్ళు కళాకారులు కారు, అయినప్పటికీ పెయింటింగ్స్ చూసి సంతోషించడం, ఆనందించడం, సంగీతం విని ఆనందించడం, మంచి చిత్రాలు చూసి సంతోషించడం, మంచి నృత్యాన్ని నేర్చుకోవడం, ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకోవాలి. సో వాళ్ళకి ముఖ్యంగా వెస్ట్లో, యూరోప్ అండ్ అమెరికాలో చిన్నప్పటి నుంచి కలర్స్ నేర్పుతారు, ఫార్మ్స్ నేర్పుతారు, కెమెరా ఫ్రేమ్ నేర్పుతారు. వీటితో మందికి రావాలి. ఇదివరకు ఇంకా బాగుండేది. ఇందాక నర్సింగ్ అన్నట్టు పెయింటింగ్, స్పోర్ట్స్ ఇవన్నీ ఉండేవి. నేను చదువుకున్నప్పుడు ఉండేది, వాళ్ళు చదువుకున్నప్పుడు ఉండేది. ఇది నేను 5 తరాలు చూశాను నా జీవితంలో. సో కాబట్టి చాలా మార్పులతో ఇప్పుడు ఏంటంటే అకాడమిక్ ఇంట్రెస్ట్తో వాటి పట్ల శ్రద్ధ చూపించట్లేదు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో. అది కూడా ఇంప్రూవ్ చేయాలి తెలంగాణలో. ఒక సంవత్సరం ప్లాన్స్ జరుగుతున్నాయి, కొంచెం టైం పడుతుంది రావడానికి. సో మీరంతా, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ బిగ్, సో I wish all the students to be conscious about your surroundings and conscious about yourselves and conscious about your parents, conscious about your studies and your future. And
wish you all the best. And once again, I appreciate Teja and his parents and artists like Narsim and journalists like Kiwi and the Mr. the Headmaster and all of them. So this is the beginning of the artist. అతను చాలా ఇప్పుడే పెరుగుతున్నాడు, ఒక మొక్కై పెరుగుతున్నాడు. సో ఈ ఛాన్స్ టు డెవలప్ హిమ్సెల్ఫ్ అండ్ మంచి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరికీ కూడా నేను మంచి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దైవ సమానులు నరసింహరావు సార్ గారికి మరియు కేవీ సార్ గారికి మరియు మన సాహితీ మేడం గారికి మరియు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడైన రిక్కితేజ్, ఆ రిక్కితేజ్ చేయబట్టి నడిపిస్తున్నటువంటి నరసింహరావు సార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అయితే రిక్కితేజ్ మా పాఠశాలలో జైన్ కావడం వల్ల ఆ పాఠశాల లోపల ఉన్న పిల్లలందరి లోపల కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. దానివల్ల చాలామంది పిల్లలు కూడా డ్రాయింగ్ వేయడానికి కానీ మిగతా కోకరికులర్ యాక్టివిటీస్ పైన వాళ్ళు శ్రద్ధ వహించడానికి కూడా చాలా ఇంపాక్ట్ అయింది. ఒక చిన్న పిల్లవాడికి కళ ఉండడమే గొప్పదనం. ఆ కళ ద్వారా, ఆ అద్భుత కళ ద్వారా వచ్చిన డబ్బును ఆ పేద విద్యార్థుల కడుపు నింపడానికి ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప అవకాశం మా పాఠశాల కలిగినందుకు మేమందరం సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమానికి చేసిన నరసింహరావు సార్కి చాలా కృతజ్ఞతలు. అందరికీ రిక్కితేజ్ పేరెంట్స్కి, మన ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ స్టూడెంట్స్కి, పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాంటి ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి. పెయింటింగ్స్, ఆర్కిటెక్చరు, కల్చరు మన గురించి ఇది చూస్తేనే పెయింటింగ్స్ చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది నాకు.